అందరి విషయంలో జరిగిందో జరగలేదో కానీ నేను కొన్ని చెప్తాను. ఎవరికన్నా సంబంధాలు ఉన్నాయి కదా అని పూర్వం రోజుల్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు రండి. సొంత కొడుక్కి చూసుకోమన్నా బాబు నీతో పడలేనరా నువ్వు బయటికి పోయి చూసుకో అంటున్నారు. అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకి కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలకు కానీ పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు సంబంధాలు ఉన్నాయండి చేసుకోండి అని చెప్పేవాళ్ళం కదా మనం చిన్నప్పుడు. అప్పుడు వాళ్ళకి సంబంధాలు మంచివి దొరికినాయి అనుకోండి, వాళ్ళ అదృష్టవంతులు కాబట్టి, వాళ్ళ కూతురు అదృష్టవంతులు కాబట్టి మంచి సంబంధాలు వచ్చినాయి. మేము గొప్పవాళ్ళం కాబట్టి, మేము అదృష్టవంతులం కాబట్టి మా అల్లుడు మంచివాడు, మంచి సంబంధాలు వచ్చాయి అంటారు. వాడు ఏదైనా తేడావాడు వచ్చాడు అనుకోండి, వీళ్ళు మన పాలిట పడ్డారు, వీళ్ళు తెచ్చిన సంబంధం వల్ల నా కూతురు జీవితం నాశనం అయింది, నా కొడుకు జీవితం నాశనం అయింది, మా అక్క కాబట్టి నా జీవితం నాశనం అయింది అని చెప్పి జీవితాంతం మన తిట్టుకుని మన ఇబ్బంది పెట్టే పరిస్థితి. సంబంధం చెప్తారు, చూసుకుని చేసుకోవాలో లేదో మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని తప్పంటే ఎలా కుదురుతుంది చెప్పండి. మంచిగా ఉంటేనేమో నా అంత అందగాడు లేదు, లేకపోతే నా అంత అదృష్టవంతులు లేరు అనుకుంటారు. ఆ సంబంధం అటు ఇటు అవుతేనేమో ఎదుటి వాళ్ళని తిట్టుకోవడం అవుతుంది. అందుకని ఇప్పుడు అవన్నీ తెలుసుకుని అందరూ సంబంధాలు చెప్పడమే మానేశారు, చూడటం మానేశారు, చెప్పడం కూడా మానేశారు. మీ మీరు చదవండి, మేము ఇంకేం సంబంధాలు చెప్పమని. నన్ను కూడా చాలామంది సంబంధాలు చెప్పు అని అడుగుతారు. ఎందుకు మనకి అనవసరమైన తలనొప్పులు? వాళ్ళు బాగున్నంతసేపేమో వాళ్ళ అదృష్టం అంటారు, తేడా వచ్చిందంటే మనం చెప్పబట్టని చెప్పి మనం చచ్చిపోయేదాకా తిడతారు. ఏమంటారు? మీ విషయంలో ఎప్పుడైనా జరిగింది ఇలాంటిది?